ప్రార్థనతో కూడా మనం ఏం చేయాలా? అడుగు పెట్టాలి. హల్లెలూయా. చాలామంది ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టారు. ఏదో లోక సంబంధంగా తినుకుంటూ తాగుకుంటూ రోడ్లెమ్మడి తిరుగుకుంటా ఇష్టానుసారంగా జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ రకరకాలుగా తాగుడు వ్యసనాలు అలవాట్లు కలిగి పబ్బులకు పార్కులకు వెళ్ళేసి ఇష్టానుసారంగా ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి బయలుదేరుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఒకవేళ నీవు ప్రార్థనా పూర్వకంగా ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థన చేత నింపబడి ప్రార్థన అభిషేకం కలిగి కనుక నీవు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిందే హల్లెలూయా, నిశ్చయముగా అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. కాబట్టి చదువుకుందాం. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైక గది కిటికీను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు. హల్లెలూయా. దానియేలుకు ఏం శాసనాలు వచ్చేసినాయి అంటే, రాజు ఒక శాసనం చేసినాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఈ యొక్క పదవిలో ఉండి ఈ యొక్క సంస్థానంలో ఉండి ఈ పదవిలో ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తూ పరిపాలన చేస్తారో, ప్రార్థన చేస్తూ అధికారిగా చలామణి అవుతారో వాళ్ళని ఏం చేయాలట? ఒక శాసనం చేసినాడు. హల్లెలూయా. ఏం శాసనం చేసినాడంటే, సింహాల గుహలో వాళ్ళను పడద్రోసేసేయాల, ఎవరు ప్రార్థన చేసి కూడా పరిపాలన చేయకూడదు అని శాసనం తీసుకొచ్చినాడు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏ శాసనాలు తీసుకొచ్చినా కూడా శాసనం తీసుకొచ్చిన మరుసటి నుంచి ఏం చేస్తున్నాడు? దినానికి 3 మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. చాలా మందికి మోకాళ్ళ ప్రార్థన అంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. హల్లెలూయా. నీ ముఖం తెల్లబడాలంటే వచ్చే సంవత్సరంలో నీ ముఖం తెల్లబడాలి, అనేక ఎదుట నీ ముఖం ఎత్తుకునే విధంగా ఉండాలి, తల దించుకున్నాడు కాదు తల ఎత్తుకునేటట్టుగా బ్రతకాలి అని అంటే నీవు మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలా మంది మోకాళ్ళ మీద ఉండమంటే 5 నిమిషాలు కూడా ఉండరు, మోకాళ్ళను వస్తున్నాయి. అంత 40 సంవత్సరాలు కూడా ఉండరు కానీ మోకాళ్ళను వస్తాయి. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తున్నాడు మరి? అంత శాసనాలు చేసేసి ప్రాణం మీదకి వచ్చినా కూడా ఏం చేస్తలేడు? ప్రార్థన ఆపేస్తలేడు. హల్లెలూయా. కొంచెం కష్టం వస్తే, కొందరు బలహీన పరిస్తే, కొందరు ఏదైనా బాధ పెడితే ఏం చేస్తారు? ప్రార్థన బంద్ చేస్తారు, ఆరాధనకు రావడం బంద్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ముందుకెళ్ళేటోళ్ళు దేవుని కార్యాలు చూడలేరు. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ శాసనాలు వచ్చినా, ఏ పరిస్థితులు కూడా నిన్ను ప్రతికూల పరిస్థితులన్నీ నిన్ను చుట్టుముట్టినా కూడా నువ్వు ప్రార్థన మానేయకుండా దానియేలు ఎలాగైతే దినానికి 3 ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనోళ్ళు చాలామంది దినానికి ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఉంటారు. మహాశయులు. హల్లెలూయా. ఒక్కసారి కూడా చేయవు. ఒక్కసారి కూడా ప్రార్థన చేయకుండా కొత్త సంవత్సరంలో అడుగు పెడితే నీకు కొత్త సంవత్సరం తేడా తెలియదు, పాత సంవత్సరం తేడా తెలియదు. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో కొత్తగా నీ జీవితం మారాలంటే ఈ పాత సంవత్సరంలో ఉంటున్న నీవు ప్రార్థన ఆత్మచేత నింపబడి అడుగు పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా దానియేలు చుట్టూ ప్రతికూల పరిస్థితులే. ఎప్పుడు ప్రార్థన చేస్తాడో చూద్దామని చూసినారు. మరి దానియేలు ఏం చేసినాడు? 3 ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 సార్లు చేస్తున్నాడు దినానికి. 3 సార్లు తింటారు కదా, ప్రార్థన కూడా 3 సార్లు చేయడం నేర్చుకో, బ్రతుకులు మార్చబడతాయి. హల్లెలూయా. 3 సార్లు తిని కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే బీపీ షుగర్ కనుక రావు అని ఎట్లా అనుకుంటున్నారో, 3 సార్లు ప్రార్థన చేస్తే పాపం అనేది నీ దగ్గర కూడా రాదు. హల్లెలూయా. అపవిత్రత అనేది నిన్ను చేరదు, బలహీనతలు నిన్ను చేరవు, అనారోగ్యం నిన్ను చేరనియాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఇది చేరినా దేవుడే వాటిని తొలగిస్తాడు. అయితే దానియేలుకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా దినానికి 3 సార్లు ప్రార్థన చేయడం మానలేదు కనుక ఏం చేస్తున్నాడు? సింహాల గుహలో వేసిన సింహాల నోర్లను దేవుడు మోయించినాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేత ఉంటే అప్పులోడు వచ్చి నిన్ను బాధిస్తున్నాడా, ఆర్థిక ఇబ్బందులు నిన్ను బాధిస్తున్నాయా, వాళ్ళ నోర్లను దేవుడే మూపిస్తాడు. హల్లెలూయా. సింహాల గుహలో ఉన్న సింహాల నోర్లు మూసిన దేవుడు
గొలియాతు అరుస్తుంటే గొలియాతు అరుపులను ఆపిన దేవుడు, నెబుకద్నెజర్ రాజును ఆపిన దేవుడు, దర్యావేషును ఆపిన దేవుడు, సింహాల గుహలోని సింహాల నోర్లను మూయించిన దేవుడు నీ సమస్యలన్నిటిని కూడా మూసేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మూసేస్తాడు? ప్రార్థన ఆత్మను కలిగి మనము ఉన్నప్పుడు. హల్లెలూయా. దినము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయము దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడడము, దేవునితో గడపడము, దేవునితో ముచ్చటించడము నువ్వు కనుక చేయగలిగితే, దానియేలు అలా చేసినాడు. కాబట్టి బిజీ పర్సన్, చాలామంది అండి బిజీగా ఉన్నా, దానియేలు కంటే బిజీ ఏం లేదు నీకు. హల్లెలూయా. ఒదికు పదవిలో ఉన్నాడు, ఒదికు శాసనాలు చేయబడ్డాయి. ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా పట్టుకెళ్ళి ఎక్కడేస్తారు? సింహాల గుహలో వేస్తారు. అయినా కూడా ఏం చేస్తున్నాడు? ఆరాధన ఆపలేదు, స్తుతించడం మానలేదు. ఏం చేయొద్దు? అన్ని ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. డబ్బులు ఇంట్లో చాలా ఉన్నప్పుడు అందరు దేవునికి సాయం చేస్తారు. హల్లెలూయా. అది కాదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, ప్రార్థన చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నా, వాక్యం చదవడానికి అవకాశం తక్కువగా ఉన్నా, ఆరాధనకు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తే నిశ్చయముగా నీ ముఖాన్ని దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా. సింహాల నోర్లను మూయించిన దేవుడు నీకొస్తున్న సమస్యను, నీ మీద అవమానకరంగా నిందలేసి అవమానపరిచి గాయపరిచే వాళ్ళ నోర్లను కూడా దేవుడే మూపిస్తాడు. నువ్వు ముయ్యలేకపోతున్నావు కావచ్చు, నీవు నోరు తెరిచి ప్రార్థన చేస్తే నీకు సమస్య ఏ వ్యక్తి నుంచి వస్తున్నదో, ఏ అపవాది నుంచి వస్తున్నదో వాని గర్జనలను దేవుడే మూపిస్తాడు. హల్లెలూయా. అది సమస్య ఏదైనా దేవుడు వాటి నోర్లను మూపిస్తాడు. ఎప్పుడట? నువ్వు ప్రార్థన ఆత్మచేత నువ్వు నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు. హల్లెలూయా. ఒక దినములో అడుగుపెట్టినప్పుడు, ఒక కొత్త నెలలో అడుగుపెట్టినప్పుడు, ఒక కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు, ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయిని మరొక ఇంటికి ఇస్తే ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏ ఆత్మతో అడుగుపెట్టాలా? ప్రార్థన ఆత్మచేత అడుగుపెడితే ఆ కుటుంబం అంతా దీవించబడుతుంది. హల్లెలూయా. కానీ పుట్టెడు నేర్చుకొని తల్లిదండ్రుల దగ్గర నుంచి, లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, ఇట్లుండొద్దు, నువ్వు అత్తగారింటికాడ ఏందనుకుంటున్నావు, అన్ని పనులు చేయొద్దు, అలసి తీసుకుంటారు సుమా అని చెప్పేసి ఆ సైతాన్ గాడు దూరి చెప్పించిన మాటలు పట్టుకొని వీళ్ళు అడుగు పెడితే కుటుంబాలు మొత్తం డివైడ్ అయ్యే పరిస్థితి, కుటుంబాలు మొత్తం వేరైపోతున్నాయి. అదే నువ్వు ప్రార్థనాత్మ చేత నింపబడి అడుగు పెడితే ఆ ఇంట్లో నీ కుటుంబం కాదు, నీ అడుగుతో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీ అడుగు చేత ఆ కుటుంబంలో దీవెన వచ్చేస్తుంది. అప్పుడు అంటారు, మా కోడలు వచ్చిన కాడ నుంచి మాకేమవుతున్నది? ఆశీర్వాదం అనిపిస్తున్నది, మాకు అన్ని కలిసి వస్తున్నాయి, మాకు సమాధానంగా ఉంటున్నది. అట్లా ఉండదు. వీళ్ళు పుట్టాడు అది పెట్టుకొని వెళ్తారు కదా, స్వార్థం, ఈర్ష, పగ, ఎట్లా అత్తను అద్దులో పెట్టాలా, భర్తను ఎట్లా అద్దులో పెట్టాలి, మామని ఎట్లా అద్దులో పెట్టాలా, ఈ ప్లాన్ వేసుకొని పోతారు. కాబట్టి ఒక్కటి కూడా సక్సెస్ కావు చక్కగా. ఈ సక్సెస్ కాక ఏమైతాయంటే కుటుంబాలన్నీ చిందరమందరం అయ్యే పరిస్థితులు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక కుటుంబంలో నువ్వు అడుగుపెట్టినా, ఒక వ్యాపారంలో అడుగుపెట్టినా, ఒక ఇంటికాడ అడుగుపెట్టినా, మందిరంలో అడుగుపెట్టినా, అన్యుల ఇంట్లల్లో అడుగుపెట్టినా, నువ్వు ప్రార్థన ఆత్మచేత నింపబడి అడుగుపెడితే అది నీకు, వారి కుటుంబాలకు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎవరైనా సమస్యల చేత ఉన్నారనుకో, నువ్వు ప్రార్థనాత్మ చేత నింపబడి నువ్వు వాళ్ళ ఇంట్లలో అడుగు పెడితే ఆ ప్రార్థన ఆత్మ వాళ్ళను దర్శించి వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలను దేవుడు మూపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అంటారు, ఏదో నువ్వు వచ్చిన కాడ నుంచి, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన కాడ నుంచి మా కుటుంబంలో నెమ్మది అనిపిస్తున్నది, మా కుటుంబంలో సమాధానం ఉంటున్నది, మా కుటుంబంలో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తున్నది, క్షేమంగా ఉన్నది అంటారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ ఆత్మను, ఆ పరిశుద్ధాత్మను, ఆ ప్రార్థనాత్మను కలిగి అడుగు పెడితే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ సంవత్సరంలో అడుగు పెట్టినా, ఏ దినములో అడుగు పెట్టినా, ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా, ఏ ఏరియాలో అడుగు పెట్టినా అది నీకు, ఆ ఏరియాకు, అక్కడున్న వారందరికీ అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు ఈ 2025 సంవత్సరంలో మనం దేంతో అడుగు పెట్టాలమ్మా? ప్రార్థన ఆత్మతో అడుగుపెట్టే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? సింహాల నోర్లు మూయబడతాయి.
2025 సంవత్సరాల్లో కూడా ఏం కాసుకొని ఉంటాయి చెప్పాలమ్మా? ఉంటాయా? ఉండే సింహాలు కాసుకొని ఉంటాయి, సమస్యలు కాసుకొని ఉంటాయి, నిన్ను అవమానపరిచేటోడు కాసుకొనే ఉంటాడు, అపవాది అయిన సైతాను నిన్ను బలహీనపరిచేటి రోగాలు కాసుకొని ఉంటాయి. కానీ నువ్వు ప్రార్థన ఆత్మచేత అడుగుపెట్టగానే సింహాల గుహలో ఉన్న సింహాలు ఎంత ఆకలితో ఉన్నా కూడా అవి ఏమైపోయినాయి? వాటి నోర్లను మూసినాడు దేవుడు. నీ ప్రార్థన ఆత్మ వాటి నోర్లను మూపియగలుగుతుంది, అప్పుల నోర్లు మూపియగలుగుతుంది, ఆర్థిక ఇబ్బందుల నోర్లు మూపియగలుగుతుంది, అనారోగ్యం అనే నోరు మూపబడుతుంది. అప్పుడు నువ్వు జయ జీవితం జీవించబడతావు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా చదువుకున్నాం, సహవాసం. దేవునితో సహవాసంతో కూడి మనం ఏం చేయాలా? అడుగు పెట్టాలి. జాగ్రత్తగా వినండి. ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం. చాలామంది ఎవరితో సహవాసం చేస్తారు? ఫ్రెండ్స్ అందరం కలిసి రాత్రి 12 అవుతుంది కదా, ఇక మనందరం కేక్ కట్ చేసుకొని 2025 అడుగు పెడితే ఇక ఆశీర్వాదం దిగొస్తుంది అనుకుంటారు. హల్లెలూయా. ఇక బంధువులందరూ ఒక చోట చేరి కేకులు కట్ చేసుకొని, లైట్లు వేసుకొని, డీజేలు పెట్టుకొని, బాక్సులు పెట్టుకొని, సౌండ్ పెద్దగా పెట్టేసి ఇక ఎంజాయ్ చేస్తే అలా ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. అది అప్పటి మందమే. తర్వాత మరలా ఎప్పటి సమస్యలు అట్లనే ఉంటాయి. మరి మనము దేవుని సన్నిధికి వచ్చిన మరి మనం ఎలా అడుగు పెట్టాలి? లోకస్తులు ఆయా రీతిగా 2025 సంవత్సరంలోకి, ఆ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు ఎలా అడుగు పెట్టాలి? నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలి ఆ సంవత్సరాన్ని అనంటే, దేవుని సహవాసంతో కూడా నువ్వు ఉండి అడుగు పెడితే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. దేవునితో సహవాసం, దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తూ, దేవునితో కూడా సహవాసం చేస్తూ, ఆయనతో కూడా నడుస్తూ నువ్వు అడుగు పెడితే అది నీకు దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. అందుకని చదువుకుందాం ఒక మాట. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. త్వరగా చదవాలమ్మా. 3వ వచనం 4వ వచనం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. చాలు. హల్లెలూయా. ఎలీషా ప్రవక్తల శిష్యులలో కొందరు ఏమంటున్నారు? మాకిక్కడ స్థలము చాలా ఇరుకుగా ఉన్నది, మేము ఎక్కడికి వెళ్తాం? మేము యోర్దానికి వెళ్ళి కొన్ని మ్రాణులు నరుకొని వచ్చేస్తాము. హల్లెలూయా. కొన్ని మ్రాణులు తీసుకొని వచ్చి మరలా మేము నివాసం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఎవరిని అడుగుతున్నారు? ఎలీషా గారిని అడిగినారు. హల్లెలూయా. మరి ఎలీషా గారు ఏమంటున్నారు? ఈ యొక్క దైవజనుడు ఏమంటున్నాడు? ఓకే మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. ఓకే మీరు వెళ్ళి మ్రాణులు నరుకొని రండిరా బాబు అనగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అందరు బయలుదేరినారు. కానీ ఒక్కడేమంటున్నాడంటే, అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చేసి, అయ్యా మేము మ్రాణులు నరుకోవడానికి వెళ్తున్నాము కదా అడవికి, యోర్దానుకు, నీవు కూడా మాతోటి వచ్చి అడుగు పెడితే అది మాకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. మాకు సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఈరోజు చాలామంది ఎవరి సహాయం తీసుకోరు, దేవుడి సహాయం తీసుకోరు, కానీ వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు సొంతంగానే ఏదైనా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారు. అందుకనే చాలామంది ఏమైపోతున్నారంటే ఫెయిల్ అయిపోతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఫెయిల్ కావద్దన్నా, నీ ఉద్యోగంలో ఫెయిల్ కావద్దన్నా, నీ చదువులో ఫెయిల్ కావద్దైనా, నీ వ్యాపారంలో ఫెయిల్ కావద్దైనా, నువ్వు పరిచర్యలో ఫెయిల్ కావద్దైనా, నువ్వు ఆత్మీయంగా నువ్వు ఏ రకంగా ఫెయిల్ కాకుండా మొదటి స్థానంలో ఉండాలంటే నువ్వు దేవునితో కూడా సహవాసంతో మొదలు పెడితే, హల్లెలూయా, దేవునికి అవకాశం ఇవ్వాలి. నీ నిర్ణయంలో అవకాశం ఉండాలి, నీ నడకలో అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే అది నీకు దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మేము వెళ్తాం కానీ ఏం చేయాలా? మాతో కూడా నువ్వు వస్తే చాలా మంచిది. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఎవరితో కూడా అడుగుపెట్టడానికి సిద్ధపడ్డామంటే దేవునితో కూడా కలిసి 2025 సంవత్సరంలో అడుగుపెట్టడానికి సిద్ధపడ్డాము. హల్లెలూయా. మరి మొత్తానికి ఆయనను అవకాశం తీసుకున్నాడు అనగానే ఆయన పిలిస్తే ఏం చేసేవాడు? పలికే దేవుడు. హల్లెలూయా. పిలిస్తే పలుకుతాడు, అడిగితే ఇచ్చేవాడు. అయితే పిలిస్తే పలుకుతాడు. చాలామంది ఏం చేయాలంటే దేవుణ్ణి విలువకుండా మేము జరుపుకుంటాంలే బర్త్డే, మేము జరుపుకుంటాం ఇళ్ళలోకి పోయే కార్యక్రమం, మేము జరుపుకుంటాము మా క్రిస్మస్ ప్రోగ్రాం. హల్లెలూయా. మేము చేసుకుంటాము మాకు బలహీనత వస్తే ప్రార్థన. హల్లెలూయా. మా ఇంటికానే ఆరాధన చేసుకుంటాం, చర్చికేమి వెళ్ళాలా?
దైవ సేవకులను ఏం ఆహ్వానించాలని చాలామంది ఇలాంటి ఆలోచన. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క ఎలీషా గారు ఎవరంటే ఆయన దైవజనుడు, హల్లెలూయా, గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్తను ఆహ్వానించగానే ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి వెళ్ళి మ్రాణులను నడుపుతుంటే ఏమైపోయిందంటే అతని గొడ్డలి ఊడి ఎక్కడ పడ్డది? నీళ్ళల్లో పడిపోయింది. పని చేస్తుండగానే గొడ్డలి ఊడిపోయి నీళ్ళలో పడగానే గొడ్డలి అది ఎరువు తెచ్చుకున్నాడు, అనగా బదలుగా తెచ్చుకున్నాడు. కాబట్టి బాధపడుతున్నాడు. ఏమని? అయ్యో, బదలు తెచ్చుకున్న గొడ్డలల్లో పడిపోయిందే, ఇప్పుడు తీయడానికి ఎవరున్నారని చెప్పేసి వేదన పడుతున్నప్పుడు ఎలీషా గారు అద్భుత రీతిగా ఒక కొమ్మను నరికి ఆ యొక్క నీళ్ళల్లో వేసి దేవుని అద్భుత శక్తి ద్వారా ఆ యొక్క గొడ్డరిని మరలా రప్పించినాడు. హల్లెలూయా. ఒకవేళ ఎలీషా గారిని కనుక ఆడికి ఆహ్వానించకపోతే ఆయన గొడ్డలు పోగొట్టుకునేటోడు. ఈరోజు దేవుని ఆత్మ కలిగి దేవునితో కూడా నువ్వు మరొక కొత్త సంవత్సరంలో అడుగు పెడితే నీ కుటుంబం ఎక్కడ పడిపోకుండా దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. నీ కుటుంబం ఒకవేళ పడిపోతే దాన్ని ఏం చేస్తాడు? ఆయన ఉంటే లేపనెత్తుతాడు. ఆర్థికంగా ఒకవేళ నువ్వు పడిపోయినావు అనుకో, దేవుడు లేవనెత్తుతాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో, దేవుడు లేవనెత్తుతాడు. ఉద్యోగంలో పడిపోయినామనుకో, లేవనెత్తుతాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయినామనుకో, లేవనెత్తుతాడు. ప్రార్థనలో పడిపోయినామనుకో, లేవనెత్తుతాడు. ఒకవేళ ఆయన లేకపోతే గొడ్డలి అటే పోయే ప్రమాదం ఉండేది. హల్లెలూయా. అందుకని ఆ గొడ్డలి ఎవరో కాదు, ఈరోజు మనమే. హల్లెలూయా. ఆ గొడ్డలి దేనికి అటాచ్ చేసినాడంటే ఆ కామ కొట్టేదానికి ఆ కట్టెకు అమర్చినాడు. హల్లెలూయా. ఆ కర్ర ఎవరో కాదు, దేవుని వాక్యమై ఉన్నది. ఆ కర్రతో నువ్వు అంటు పెట్టడానికి దేవుడు నీతో కూడా ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయనతో కూడా నువ్వు అడుగు పెట్టకపోతే నీ గొడ్డలు పోతే తీసుకొచ్చే నాదుడు ఉండడు. ఈ వచ్చే సంవత్సరంలో కూడా ఒకవేళ ఎక్కడైనా నువ్వు పడిపోతే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తడం కోసం ఆయన నువ్వు ఏం చేయాలా? నీతో కూడా ఆయనతో కూడా నీతో కూడా ఆయన నువ్వు మరుసటి సంవత్సరంలో అడుగుపెట్టే వ్యక్తివై ఉండాలి. చాలామందికి ఒంటరితనం ఏం చేస్తుంది? నచ్చుతుంది వీళ్ళకు. కానీ దేవుడిని జంటగా చేసుకొని నువ్వు అడుగు పెడితే కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు తిరిగి గొప్ప దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. దానియేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. త్వరగా దానియేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, దేవతలకు మేము పూజింపమనియు నీవు నిల్వబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొను. చాలు. హల్లెలూయా. ఏం చేయాలి మరి? దేంతో కూడా అడుగు పెట్టాలంటే 4వది దేవుని రక్షణ కవచాన్ని కలిగి నువ్వు అడుగు పెట్టాలి. హల్లెలూయా. దేవుని రక్షణ కవచాన్ని ధరించుకొని నీవు అడుగు పెడితే ఖచ్చితంగా రాబోయే ఉపద్రవం నుంచి ఆ రక్షణ కవచం నిన్నేం చేస్తుంది? కాపాడగలుగుతుంది. హల్లెలూయా. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం ధరించుకున్నారు? దేవుని రక్షణ కవచాన్ని ధరించుకున్నారు. దేవుని రక్షణ వాళ్ళకు ఉన్నది కాబట్టి ఏమవుతున్నారు? రెయిన్ కోట్ వేసుకున్నవాడు వర్షంలో పెడితే తడుస్తాడా? తడవడు. అలాగే ఒకవేళ రెయిన్ కోట్ వేసుకున్నవాడు బలంగా వర్షం వస్తే ఒకవేళ ఆయా సందర్భాల్లో తడుస్తాడేమో, కానీ దేవునిని ధరించుకున్నవాడు, దేవుని రక్షణను ధరించుకున్నవాడు, దేవుని రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నవాడు ఎప్పుడు కూడా నశించడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారంటే దేవుని రక్షణ కవచాన్ని ధరించుకున్నారు. కాబట్టి నెబుకద్నెజర్ రాజుతో ఏమంటున్నారు? ఓ రాజా, మా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మేము మాత్రం నువ్వు చెప్పినట్టుగా చేయము. హల్లెలూయా. నువ్వు మొక్కుమన్న దానికి నేను మొక్కను. జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తామని కరాఖండిగా చెప్తున్నారు. హల్లెలూయా. మొత్తానికి ఎందులో పడేసినారు? వీళ్ళని అగ్నిగుండంలో పడేసినారు.
మరి అగ్ని ఎందుకు కాల్చలేదంటే దేవుడే రక్షణ కవచముగా వారిలోకి దిగి వచ్చినాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరిని కలిగి ఉన్నారు? జీవము కలిగిన దేవుని రక్షణ కవచాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు అదే రక్షణ కవచాన్ని కలిగి నువ్వు 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడితే అది నీకు గొప్ప రక్షణగా ఉండగలుగుతుంది. హల్లెలూయా. ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుంచి ఎవరు విడిపించినారు? మరి కాలినారా వీళ్ళు? మంటలో వేయబడ్డారు. ఆయా సందర్భాలలో నువ్వు సమస్యలోకి వెళ్ళిపోతావు, కానీ సమస్య నీ మీద అధికారం చెలాయించదు. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో కూడా నువ్వు సమస్యలోకి వెళ్ళొచ్చు, వేదనలోకి వెళ్ళొచ్చు, కానీ ఆ వేదన నీ మీద అధికారం చెలాయించకుండా దేవుడే తన రక్షణ కవచం ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన రక్షణ కవచాన్ని నువ్వు ధరించుకొని అడుగు పెడితే ఆ రక్షణ కవచం ద్వారా ఆ సమస్యలు నీకు దరి చేరకుండా, ఆ మండుచున్న వేడిమి గల అగ్ని సమస్యలకు సాదృశ్యం. హల్లెలూయా. ఇరుకులకు సాదృశ్యం, ఇబ్బందులకు సాదృశ్యం, వేదనలకు సాదృశ్యం. ఆ వేదనలలో నువ్వు ప్రయాణిస్తావే తప్ప అవి నిన్ను అంటుకోలేవు, ముట్టుకోలేవు. ఎందుకంటే నీ దేవుడు నీకు రక్షణ కవచముగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని రక్షణ కవచాన్ని ధరించుకొని మనం అడుగు పెడితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కనీసం వాళ్ళ బట్టలు కూడా ఏం రాలేదట, వాసన కూడా వస్తలే. వాసన మంటలో వేసి మంటలో నుంచే బయటకు వచ్చినారు వాళ్ళు, కానీ వాసన కూడా వస్తలేవు. అంటే దేవుడు ఏం చేసినాడు? వాళ్ళను రక్షణ కవచం చేత రక్షించినాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా సమస్యలు గుంటనే వెళ్తావు, కానీ అవి నిన్ను అంటుకోవు. వేదనలు గుంటనే వెళ్ళినట్టు అనిపిస్తే తప్ప అవి నిన్ను బలహీనపరచవు. అంత బలమైన ఆయన రక్షణ కవచం చేత నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కప్పును గాక. చివరిగా 5వ విషయం చదువుకుందాం. ఆత్మ బలము చేత నింపబడి మనం ఏం చేయాలా? అడుగుపెట్టే వ్యక్తులం అయి ఉండాలి. 5వది, ఆత్మ బలము చేత నింపబడి మనం అడుగు పెట్టాలి. ఎలా? ఆత్మలో బలము, శారీరక సంబంధమైన బలము కాదు, శరీర సంబంధమైన బలము కాదు. ఏ బలము? ఆత్మ బలము చేత. హల్లెలూయా. శరీర సంబంధమైన బలము చేత వెళ్తే ఏది సాధించలేము. ఎందుకంటే సౌలు యుద్ధం చేయడానికి గొలియాతు మీద వేటిని వాడుకున్నాడు? గుర్రాలను, రథాలను వాడుకున్నాడు, ఆయుధాలను వాడుకున్నాడు, యుద్ధ విద్యాభ్యాసమును వాడుకున్నాడు, యుద్ధాభ్యాసం చేసే వాళ్ళను వాడుకున్నాడు, కానీ ఏమాత్రము జయము పొందలేని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ దావీదు దేన్ని వాడుకున్నాడంటే దేవుని ఆత్మ బలమును ధరించుకున్నాడు, దేవుని ఆత్మ అభిషేకమును ధరించుకున్నాడు, దేవుని మహిమ కలిగిన సన్నిధిని ధరించుకొని అడుగుపెట్టినాడు, గొలియాతును హతమార్చినాడు. హల్లెలూయా. మనము కూడా ఆత్మ బలము చేత నింపబడి ఆత్మ అభిషేకించబడాలి. ఆత్మ అభిషేకించబడాలంటే అనుదినం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పవిత్ర హృదయం కలిగి ఉండాలి, ప్రభుకు అనుకూలంగా ఉండాలి, దేవునితో సావాసం చేయాలి, దేవుని మహిమ కలిగిన సన్నిధిని ధరించుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటే ఆత్మ చేత అభిషేకించబడతావు. హల్లెలూయా. దేవునితో కూడా సావాసం చేస్తే ఆత్మ చేత అభిషేకించబడతావు. ఆ ఆత్మ చేత, ఆత్మ బలము చేత అడుగు పెడుతున్నాడు ఎవరు? దావీదు. అందుకనే గొలియాతును జయించగలిగినాడు. ఈరోజు గొలియాతు లాంటి సమస్యలు నీకు చాలా ఉండొచ్చు. 2024 సంవత్సరంలో జయించలేనివి అవి కంటిన్యూగా ముందుకు వస్తాయి కదా. వాటిని జయించాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలా? ఆత్మ బలమును కలిగి నువ్వు ఈ 2025 సంవత్సరంలో అడుగు పెడితే ఆ ఆత్మ బలముతో నువ్వు ప్రతి సమస్యను కూడా జయించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చదువుకుందాం త్వరగా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. చాలు. హల్లెలూయా. అందరూ పండుగకు వచ్చి ఏం చేస్తారంటే, పండుగకు వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు చూసుకుంటుంటే 120 మంది మాత్రం ఏం చేస్తున్నారు? మేడ గదిలోకి ఎక్కిపోయి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు.
దేవుని ఆత్మ కోసం కనిపెడుతున్నారు. ఆత్మలో మేము బలపడాలి. హల్లెలూయా. చాలా మంది క్రిస్మస్ వస్తే, న్యూ ఇయర్ వస్తే, గుడ్ ఫ్రైడే వస్తే, ఈస్టర్ వస్తే, 31st వాచ్ నైట్ సర్వీస్ వస్తే, ఇట్లాంటి వాటికి ఏం చేస్తారంటే పలారాలు చేసుకున్నాడు, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాడు, ఇందులో నిమగ్నం అవుతారు. హల్లెలూయా. వీటికంటే ముందుగా మనం ఏం చేయాలట? ఆత్మలోనూ బలపరచబడాలి. ఏం చేయాలా? ఆత్మలో బలం పొందాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పనులన్నీ అట్లా పెట్టేసి ఎక్కడికి వచ్చేసినారు? మేడగదిలోకి వచ్చేసి ప్రార్థనలో ఏకీభవించినారు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఈ మేడ మీద ఉన్న మందిరంలోకి వచ్చి నీవు కూడా ప్రార్థనలో ఏకీభవించే నీవు కూడా భూలోకాన్ని తల్లకిందులు చేసే గొప్ప అభిషేకముతో మనందరినీ నింపునుగాక. అయితే వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నారో దేవుని ఆత్మ బలంగా దిగివచ్చి అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా మాట్లాడలే. అలాంటి ఆత్మ అభిషేకము చేత వాళ్ళు నింపబడ్డారు. కాబట్టి అపోస్తలులు ఏం చేస్తున్నారు? భూలోకాన్ని తలకిందులు చేసే కార్యాలు అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించినాడు. హల్లెలూయా. ఈరోజు వచ్చే సంవత్సరంలో కూడా నువ్వు ఇప్పుడు ఆత్మ బలముతో నింపబడి అడుగు పెడితే భూలోకాన్ని తలకిందులు చేసే మహిమ కలిగిన ఆత్మ చేత మనందరినీ నింపునుగాక. దేవుడు నింపి నడిపిస్తాడు. ఆత్మ బలముతో నింపబడి నువ్వు అడుగు పెడితే వాళ్ళని చూడగానే దయ్యాలు ఎట్లా పోతున్నాయో, రోగాలు ఎట్లా పోతున్నాయో, బలహీనతలు ఎట్లా పారిపోతున్నాయో, పాపము ఎట్లా పశ్చాత్తాప పడుతున్నారో, పాపం చేత ఉన్న వాళ్ళు అనేకులు ఎలాగో రక్షణలోకి వస్తున్నారో, నువ్వు ఆత్మ చేత నింపబడి అడుగు పెడితే మరుసటి సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో నువ్వు ఈ ఆత్మబలముతో అడుగు పెట్టగలిగితే అనేకులను రక్షించగలుగుతావు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నీ పిల్లలను రక్షించగలుగుతావు. వ్యసనకరమైన అలవాట్ల నుంచి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని నువ్వు రక్షించగలుగుతావు. ఎప్పుడు? ఆత్మ బలము చేత నింపబడి అడుగు పెట్టినప్పుడు. హల్లెలూయా. ఒట్టొట్టిగానే అడుగు పెట్టేసి అన్నీ కావాలంటే ఏది కాదు. ఆత్మ బలం చేత నింపబడి వాళ్ళు అడుగు పెట్టినారు కాబట్టి గొప్ప కార్యాలు జరిగించినారు. హల్లెలూయా. అందుకని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం త్వరగా 1 నుంచి 2 వచనాలు ముగించుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుకొనుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారము దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచెను. చాలు. హల్లెలూయా. ఆ కుట్టివాడు ఏం చేస్తున్నాడంటే ఈ పేతురు యోహాను అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? వారి తట్టు చూస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నా దొరుకుతుందేమో, వెండి బంగారాలు ఏమన్నా ఇస్తామని ఆశతో చూస్తున్నారు. హల్లెలూయా. ఆశతో చూస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ అంతటా పేతురు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. హల్లెలూయా. మాకాడ ఉన్నదల్లా యేసయ్య నామం మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అని ఎప్పుడైతే చెప్పినారో వాడు దిగ్గున లేచి ఇక పరిగెత్తడం మొదలు పెట్టినాడు. హల్లెలూయా. ఏ రోజు కూడా మందిరంలో అడుగు పెట్టలే, ఆ రోజు అడుగు పెట్టినాడు. హల్లెలూయా. అలాంటి బలమైన కార్యాలు వీళ్ళ ద్వారా ఎందుకు జరిగినాయి అంటే ఆత్మ బలము చేత పెంతకోస్తు దినమున నింపబడ్డారు. హల్లెలూయా. పెంతకోస్తు పండుగ వచ్చినప్పుడు తినుకుంటా తాక్కుంటా లేరు, కానీ ఏం చేసినారు? ఆత్మ చేత నింపబడ్డారు. ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఏదో నామకార్థంగా వచ్చిపోవడం కాదు, కానీ నువ్వు ఆత్మ బలము చేత నింపబడాలి. హల్లెలూయా. ప్రార్థన కూడికలు పెట్టేది ఎందుకంటే నిన్ను ఆత్మ బలము చేత నింపడానికి. శరీర సంబంధంగా స్వీట్లో, కేకో, లేకపోతే బిర్యానో, లేకపోతే ఇంకేదో ఒక రకంగా మేము శరీర సంబంధంగా తృప్తిపరచడం కాదు, కానీ ఆత్మ బలము చేత నింపడం కోసం మాత్రమే. హల్లెలూయా. ఈ ఆత్మ బలంతో నింపబడి నువ్వు పడిపోయిన కుటుంబాల కాడ అడుగు పెడితే ఆ కుటుంబాలు లేవనెత్తబడతాయి. హల్లెలూయా. నీ పడిపోయిన సమస్య కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే పడిపోయిన నీ ఆర్థిక వ్యవస్థ లేపబడుతుంది. కృంగిన స్థితిలో ఉన్న నీ కుటుంబం లేపబడుతుంది. నలిగిపోయిన నీ ఆర్థిక వ్యవస్థ చక్కజేయబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు?
ఆత్మచేత అభిషేకించబడి అడుగు పెట్టినప్పుడు. హల్లెలూయా. ఈలలు వేసుకుంటా, వేషాలు వేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా వీటి చేత అడుగు పెట్టినప్పుడు కానే కాదు. కాబట్టి ఈరోజు 5 రకాల విషయాలు త్వరగా విశ్వాసముతో నువ్వు అడుగు పెట్టాలి. రెండవది చెప్పాలమ్మా, మొదటిది విశ్వాసముతో అడుగు పెట్టాలి. రెండవది ప్రార్థనతో అడుగు పెట్టాలి. మూడవది దేవునితో సావాసముతో అడుగు పెట్టాలి. నాలుగవది దేవుని రక్షణ కవచాన్ని కలిగి అడుగు పెట్టాలి. ఐదవది ఆత్మ బలము చేత నింపబడి అడుగు పెట్టాలి. హల్లెలూయా. ఈ 5 రకాలుగా నువ్వు కలిగి ఉండి నీవు నూతన సంవత్సరంలో అడుగు పెడితే నిశ్చయముగా అది నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ ప్రాంతానికి, నీ దేశానికి, నీ రాష్ట్రానికి నిశ్చయముగా అది ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.